ఇవాళ వాళ్ళు మాకు స్కూల్లో పాఠాలు చెప్తున్నారు. రేపు మేము వచ్చిన తర్వాత కాలేజీలో పాఠాలు ఖచ్చితంగా చెప్పి ఖచ్చితంగా దానికి ఇంతకింత అనిపించే పరిస్థితి మేము తీసుకొస్తాం. రాజకీయ పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి ముమ్మడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాలుగా అన్ని వర్గాల వారిని కూడా, అంటే ఒక వర్గం కాదు, ఇటు మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, పేద ప్రజలందరినీ కూడా మోసం చేసిన ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎన్నో హామీలు ఇచ్చారు. గత 5 సంవత్సరాలు ప్రజలకు ఎంత మేలు చేయగలిగితే అంత మేలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలని కూడా మోసం చేస్తూ, ముఖ్యంగా రైతాంగం, మన ప్రాంతం అంతా కూడా రైతాంగం ఎక్కువ ఉండే ప్రాంతం మనదంతా కూడా అన్ని రకాలుగా కూడా అన్నదాత సుఖీ భవ అన్నాడు, అది ఎవరికి ఇచ్చింది లేదు. అలాగే ఆక్వా రైతులు, ముఖ్యంగా మన ప్రాంతం అంతా కూడా ఆక్వా రైతులకి సంబంధించి ఏ రకమైన దోపిడీ జరుగుతుంది అనేది మనం ఇవాళ చూస్తున్నాం. ఇవాళ అన్ని వర్గాల వారిని మోసం చేస్తూ ఇవాళ 2 సంవత్సరాలు మేము అన్ని హామీలు అమలు చేశామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. ఇవాళ ప్రజల మధ్యకి వస్తే తెలుస్తుంది ఇవాళ ఏ రకంగా ఇవాళ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కానీ కూటమి సంబంధించిన నాయకులు కానీ ఏ రకంగా చేదరించుకుంటున్నారు అనేది ఇవాళ ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది. ఖచ్చితంగా దీని పర్యవసానం రేపు డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ మాటలు ఏ రకంగా నీటి మూటలుగానే మిగిలిపోతాయి. అమరావతి అని చెప్పి ఇవాళ రాష్ట్ర సంపదనంతా తీసుకెళ్లి అమరావతిలో వాళ్ళ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన కాంట్రాక్టర్లు దోచిపెట్టే పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. అలాగే ఏదైతే ఇవాళ ప్రశ్నిస్తాను అని చెప్పి కూటమిలో నేను ప్రశ్నిస్తాను అని చెప్పి ఎవరైతే ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నారో ఇవాళ నిమ్మకి నీరెత్తినట్టు ఇవాళ ఆయన ఇవాళ చూస్తున్నాం, ఆయన ప్రవర్తన చూస్తున్నాం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఒక తగిన నిర్ణయం అనేది సమయం వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ప్రజలందరూ ఆదరిస్తారు. డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరలా ముమ్మడివరం నియోజకవర్గంలో గెలిచేది పొన్నాడ సతీష్ కుమార్ గారు. డెఫినెట్ గా వైఎస్ఆర్ పార్టీ ముమ్మడివరం అనేది కంచుకోట డెఫినెట్ గా. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ బీసీలు ఎక్కువగా సామాజిక వర్గాలు ఉన్న ప్రాంతం ఈ ముమ్మడివరం నియోజకవర్గం. ముఖ్యంగా గతంలో ఏదైతే ఎస్సీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ముఖ్యంగా మత్స్యకారులు ఎక్కువ ఉన్న నియోజకవర్గం ముమ్మడివరం నియోజకవర్గం. ఇక్కడ ఉన్న ఆయిల్ కంపెనీల ద్వారా ఓఎన్జీసీ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, క్రైన్ ఎనర్జీ కావచ్చు, ఈ ఆయిల్ కంపెనీల వల్ల నష్టపోతున్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా నష్టపరిహారం తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ ద్వారా సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేశాం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకులను చూస్తున్నాం. వాళ్ళ సొంత స్వలాభాల కోసం వాళ్ళ లాభాలను దండుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏ రకంగా దోచుకుంటున్నారు అనేది మనం చూస్తున్నాం. ఇవన్నిటికీ తగిన సమాధానం అనేది 2029 ప్రజలు చెప్తారని భావిస్తున్నాం. ఇవాళ మనం రెవెన్యూ పాలిటిక్స్ అని మనం ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ మనం ఎప్పుడు చూడలేదు, తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు చూడలేదు. ఎక్కడో బీహార్, ఉత్తరప్రదేశ్లో అలాంటి రాష్ట్రాల్లోనే ఈ రెవెన్యూ పాలిటిక్స్ ఇట్లాంటివి మనం చూసేవాళ్ళం. ఎక్కడో కొద్దిగా రాయలసీమ ప్రాంతాల్లో చూసేవాళ్ళం. ఇవాళ కొత్త సంస్కృతికి ఈ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కొత్త సంస్కృతి తీసుకొచ్చారు. దీని పర్యవసానాలు డెఫినెట్ గా మనం ఒక విత్తనం నాటితే అది చెట్టు అవుతుంది. చెట్టు అయ్యి ఖచ్చితంగా రేపొద్దున్న ఇక్కడ ఉన్న వాళ్ళనే రేపొద్దున ఖచ్చితంగా వాళ్ళకే ఎఫెక్ట్ ఉంటుంది. ఇవాళ వాళ్ళు మాకు స్కూల్లో పాఠాలు చెప్తున్నారు. రేపు మేము వచ్చిన తర్వాత కాలేజీలో పాఠాలు ఖచ్చితంగా చెప్పి ఖచ్చితంగా దానికి ఇంతకింత అనిపించే పరిస్థితి మేము తీసుకొస్తాం. డెఫినెట్ గా ముద్రగడ్డ పద్మనాభం గారు అంటే ఏదో ఒక కాపు సామాజిక వర్గం అనే కాదు, ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఒక పోరాట యోధుడు. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఎంత వరకు అయినా, ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్ళి అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనుకాడనటువంటి ఒక ధీరుడు అతను. ఆయన చూసి అందరూ నేర్చుకోవాలి. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఆయన ఆశయాలు కావచ్చు, ఆయన ఇచ్చిన స్ఫూర్తి కావచ్చు, డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో యువతరానికి ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. డెఫినెట్ గా ఆయన మరణం అనేది తీరం లోటు. ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లా ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా, చిన్న పిల్లవాడిని అడిగిన ముద్రగడ్డ పద్మనాభం గారు అంటే అందరికీ కూడా ఒక సుపరిచితులు. ఒక కాపు సామాజిక వర్గానే కాదు, అందరి నాయకుడు. 29లో మంత్రిగా చూసే అవకాశం ఉందా పొన్నాడ సతీష్ కుమార్ గారు? అంటే చాలా సీనియర్ నాయకులు మీరు, సౌమ్యులు. పార్టీకి కూడా ఈ రోజు ఇంత అక్రమ కేసులు పెడుతున్నా కూడా మీరు కనీసం బెదరకుండా పార్టీని నమ్ముకుని ఉన్నారు. చాలా సీనియర్ నాయకులు కూడా. ఏమైనా మీ మనసులో ఉండబోతుంటారు? మా అందరి కోరిక జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చూడాలి రాష్ట్రానికి.
ఆయన ముఖ్యమంత్రిగా అయితే ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలందరికీ కూడా మంచి జరుగుతుంది కాబట్టి మా అందరి ఆశ, మా అందరి ఆలోచన, మా అందరి ఆశయం ముందు మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా రెండోసారి చూడాలి. తర్వాత పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను అడగకుండానే నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, రోజు నాకు అవకాశం ఇచ్చారు, జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఇచ్చారు, ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. ఇలా నేను అడగకుండానే ఉన్నతమైన స్థాయికి నన్ను తీసుకెళ్లిన మా నాయకుడు రేపు ఏ బాధ్యతలు అప్పచెప్పినా సరే ఖచ్చితంగా ఆయన మనిషిగా ఖచ్చితంగా నేను చేస్తాను.